హైదరాబాద్ పాతబస్తీ దివాన్ దేవుడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని దివాన్ దేవుడిలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పెద్ద హోల్సేల్ మార్కెట్ 4 అంతస్తుల భవనంలో కొనసాగుతుంది. ఈ భవనంలో 4వ అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా అబ్బాస్ టవర్స్లోని ఈ హోల్సేల్ మార్కెట్ అయితే కొనసాగుతుంది. 4వ అంతస్తులో బట్టల దుకాణంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ దృశ్యాల్లో స్పష్టంగా ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తంగా 10 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున పోలీసులు అయితే చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఒక్కసారిగా 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కింది అంతస్తుకి వ్యాపించిన పరిస్థితి. మొత్తంగా ఈ 2 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు, వస్త్ర దుకాణాలు, హోల్సేల్ వస్త్ర దుకాణాలు అయితే పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని దుకాణాల యజమానులు చెబుతున్నారు. అయితే ఘటనా స్థలం సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం ఘటనా స్థలం వద్ద చూడొచ్చు. అగ్నిమాపక సిబ్బంది అయితే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఎప్పుడు జరిగింది ప్రమాదం? ఎన్ని గంటలకు జరిగింది? ఇప్పుడు 1 గంట తర్వాత అట్లా జరిగి ఉంటుందండి. 2 గంటల 15 నిమిషాలకు మాకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా మొగల్పుర వెహికల్ ఉన్న మిగతా 7 వెహికల్స్, మొత్తం 8 వెహికల్స్ పనిచేస్తున్నాయి, నిరంతరంగా పనిచేస్తున్నాయి. బిల్డింగ్ మాత్రం ఓన్లీ 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్లోనే ఫైర్ ఉంది. కిందికి కానీ పక్క కానీ ఎటు యాక్సిడెంట్ కానివ్వకుండా పనిచేస్తున్నామండి. ఇంకా 1-2 గంటలు బట్టే అవకాశం ఉంది. ఎవరికైతే ఏం కాలేదు, ఓన్లీ ఫైర్ ఉన్నది. మొత్తం బట్టల దుకాణం కాబట్టి నెంబర్ ఆఫ్ దుకాణాల బట్టలు బాగున్నాయి కాబట్టి స్టాక్ బాగున్నది. దానికి ఎంట్రీ చేసుకుని ఫైర్ ఫైటింగ్ చేస్తాము సార్. ప్రమాదానికి కారణాలు అయితే ఏమైనా తెలుసు? కారణాలన్నీ ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ అండి, ఏం తెలియదు. ఇప్పుడైతే ఫైర్ ఫైటింగ్ నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అయితే అగ్నిమాపక అధికారులు అయితే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దృశ్యాల్లో మంటల్ని అదుపు చేస్తున్న ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పోలీసులు ఆయా ఫ్లోర్లకు, మంటలు అంటుకున్న ఫ్లోర్లకి, దుకాణాల వద్దకు చేరుకున్నారు. అసలు ఏంటి పరిస్థితి ఏంటి అనేది గమనిస్తున్నారు. పూర్తిగా వస్త్ర దుకాణాలు కావడంతో మంటలు ఎగిసి పడిన పరిస్థితి. అయితే మనం 4వ అంతస్తుతో పాటు 3వ అంతస్తులోని దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా ఒక 3 గంటలు పట్టవచ్చు మంటల్ని పూర్తిగా అదుపులోకి రావడానికి. 3 గంటలు పట్టవచ్చు అని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భారీగా ఆస్తి నష్టం జరిగిందని స్థానిక దుకాణాల వ్యాపారులు అయితే చెబుతున్నారు. అయితే మొత్తంగా అయితే బట్టలన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. 4వ అంతస్తుతో పాటు 3వ అంతస్తులోని బట్టలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. అయితే అగ్నిమాపక అధికారులు అయితే ఇక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే నిరంతరంగా కొనసాగిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం అయితే పాతబస్తీలోని అగ్ని ప్రమాదం ఘటనా స్థలం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.